రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటకు రావాలంటే జంగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొమరంభీం జిల్లా లింగాపూర్లో 11.9, సిర్పూర్లో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొచ్చెరలో 12.6, బజార్ హత్నూర్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొమరంభీం జిల్లా లింగాపూర్లో 11.9, సిర్పూర్లో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పొచ్చెరలో 12.6, బజార్ హత్నూర్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి మనకి ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. జోషి చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఇక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి సంవత్సరము ఇక్కడ చలి తీవ్రత అధికంగానే ఉండేటటువంటి పరిస్థితి. కానీ జనవరి మొదటి వారం నుంచి రెండో వారంలోకి వచ్చేసరికి చూసినట్లయితే సాధారణంగా ఉండేటటువంటి ఉష్ణోగ్రతల కంటే కూడా ఈ వారం కొంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఇప్పుడు అంటే ఈదరగాలులు మొదలు కావాల్సినటువంటి కాలంలో సైతం ఉష్ణోగ్రతలు ఇంత తక్కువ స్థాయిలో ఉండడం అనేటటువంటిది జనాన్ని పూర్తిగా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే అత్యల్పంగా నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు పూర్తిగా రాష్ట్రంలోనే చాలా తక్కువ స్థాయిలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలుగా మనం పేర్కొనవచ్చు. కొమరంభీం జిల్లా పరిధిలోని లింగాపూర్ లో 11 డిగ్రీల 9 పాయింట్లుగా నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చలి తీవ్రత మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ యు మండలంలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా గిన్నెదరిలో 12.3 డిగ్రీలు అంటే దాదాపుగా 12.5 డిగ్రీల లోపుగానే ఉన్నటువంటి పరిస్థితి. చిరమరి మండలంలో 12.9, ధానోరాలో 12.9. అంటే మొత్తంగా చూసినట్లయితే సిర్పూర్ కు సంబంధించినటువంటి నియోజకవర్గం, ఆసిఫాబాద్ నియోజకవర్గం లో విస్తరించి ఉన్నటువంటి కొమరంభీం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా జనాలందరూ కూడా చలితో పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. తెల్లవారిన తర్వాత 9 గంటల వరకు కూడా అక్కడ చలి తీవ్రత తగ్గడం లేదు. అలాగే సాయంత్రం 6:30 దాటిన తర్వాత ఎవరు కూడా బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పొచ్చెరలో చూసినట్లయితే 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాగే భీంపూర్, బజార్ హత్నూర్లో కూడా దాదాపుగా 12-13 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సాయంత్రం వేళల్లో ఎవరు కూడా వెచ్చని దుస్తులు ధరించకుండా బయటకు వెళ్ళకూడదు. అలాగే ఉదయం కూడా సూర్యోదయం అయిన తర్వాత సుమారు 1-2 గంటల పాటు కూడా బయటకు వెళ్ళేటటువంటి సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయాలను అయితే ఇక్కడ వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయే మరో 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశాలు అనేది మనకు తెలుస్తుంది. అంటే ప్రధానంగా అంటే మంచు ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా ముందు నుంచి కూడా ఆదిలాబాద్కి ఒక రకమైనటువంటి అలర్ట్ ఉంటుంది. ముందుగానే ఎక్కువగా ప్రజలు అక్కడ చలితో వణుకుతుంటారు, ఎందుకంటే గిరిజన ప్రాంతానికి సంబంధించి కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఈసారి చూసుకుంటే గతంలో కంటే ఎక్కువ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉందా? సో ప్రధానంగా ఎందుకు ఈసారి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉందా? అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా వాతావరణ శాఖ అధికారులు? రాజశేఖర్, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చలికాలంలో చలి తీవ్రత అనేటటువంటిది వేసవి కాలంలో ఎండలు చాలా అధికంగా ఉండేటటువంటి ప్రాంతంగా ఆదిలాబాద్ ముందు దశాబ్దాల నుండి కూడా పేర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి మారు కంటే కూడా ఈ మారు అంటే జనవరి మొదటి వారంలోకి వచ్చేసరికి కొంత చలి తీవ్రత తగ్గడము, అలాగే ఉదయం సాయంత్రం వేళల్లో ఈదరగాళ్లకు సంబంధించినటువంటి చల్లని గాళ్లకు సంబంధించినటువంటి ప్రభావం పెరగడము అనేటటువంటిది సాధారణమైనటువంటి విషయం. కానీ అందుకు భిన్నంగా ఈ మారు
జనవరి మొదటి వారం ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ చలి తీవ్రత తగ్గకపోవడం అనేటటువంటి కొంత విశేషంగా అంటే ఈసారికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వాతావరణంగా మనం పేర్కొనవచ్చు. ఇదే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు కూడా పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే బయట ప్రాంతాలతో పోల్చినట్లయితే ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతానికి వచ్చినా సరే, పనుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వచ్చినా సరే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా చాలా వరకు కొంతమంది ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రతి వరకు భిన్నంగా ఈ వారు చలికాలంలో అంటే తగ్గుదల ఉష్ణోగ్రతలు నమోదు కావడం అనేటటువంటి కొంత ఎక్స్టెండ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి విషయాన్ని వాతావరణ శాఖకు చెందినటువంటి అధికారులు ఇదివరకే సూచించినటువంటి ఆ యొక్క ప్రకటనను మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఈ యొక్క తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం అనేటటువంటిది రాబోయే మరో వారం రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి.